యాదగిరిగుట్టలో అక్రమ అరెస్టులను నిరసిస్తూ నిరసన చేపట్టిన బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. యాదగిరిగుట్టలో బస్టాండ్ ఎదురుగా ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు అధికార పార్టీ నేతల ఆగడాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు బనాయించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారంటూ ఆందోళన చేపట్టారు. అంతకుముందు అసభ్య పదజాలంతో దూషించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై కేసు నమోదు చేయాలంటూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు అనంతరం ర్యాలీగా వెళ్లి బస్టాండ్ ఎదురుగా బీజేపీ నేతలతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. అధికార పార్టీ నేతల ఆగడాలపై ప్రశ్నిస్తే తప్పు చేయలేదని నిరూపించుకోవాలని నేతలు అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాట్లాడిన దాంట్లో ముందు రోజు నేను ప్రెస్ మీట్లో కాంగ్రెస్ వాళ్ళు మరి పైసలు వసూలు చేస్తున్నారు. డబ్బాలలో తానా, మిర్చి బండ్ల తానా, కొబ్బరి బొండముల దగ్గర, హోటళ్ల దగ్గర, అదేవిధంగా పెట్రోల్ బంకుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా చందాలు వసూలు చేస్తున్నారు. మరి బీలైలే ట్యాక్స్, ఇది కాంగ్రెస్ ట్యాక్స్, మరి ఇది బీలైలే తీర్చాలి, బీలైలే దీనికి సమాధానం చెప్పాలని చెప్పినాము. మరి దానికి సమాధానం చెప్పి అట్ట 5 లక్షలు తీసుకోలేదంటే పెట్రోల్ పంపు తీసుకొచ్చి మా మీద ప్రెస్ మీట్ పెట్టించి టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు ఇట్లా అనవసరంగా మా బదనాం చేస్తున్నారని చెప్పుది. కానీ మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎట్లయితే అంటుండో మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా ఇదే రకంగా మాట్లాడాలని చెప్పిండో కానీ బట్టలు ఇప్పించుకుంటాం ఈ ఊళ్ళో బతుకొచ్చినాం అని చెప్పి మాట్లాడితే యాదగిరిగుట్ట మున్సిపాలిటీ మొత్తం చూస్తా ఉన్నాం. అతలాకుతలం అవుతా ఉంది. కేవలం వ్యాపారస్తులు బతకడానికి వస్తే వాళ్ళు అనేక విధాలుగా అధికార పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్న సంఘటన పత్రికల ద్వారా మా పార్టీ అధ్యక్షుడు పత్రిక ముఖంగా ఒక వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఆ పత్రిక ప్రెస్ మీట్ పెడితే కేసులు పెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. ఈనాడు నరేంద్ర మోడీ గారి గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడిన వ్యక్తి ఈనాడు ఆలేరు ఎమ్మెల్యే గారు. మరి ఆయన మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఇట్లా కేసులు పెట్టుకుంటా పోతే పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు ఉంటాయి, కోర్టులు ఎన్ని పెట్టుకుంటాయో అసలు ఆలోచన చేయాలి. ప్రతి వ్యక్తికి భావ స్వేచ్ఛ ఉంటుంది, వాక్ స్వేచ్ఛ ఉంటుంది. ఈ వాక్ స్వేచ్ఛ మీరు రాజ్యాంగం ప్రకారము వాక్ హరిస్తారా అని పోలీసు వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. మీకు అధికార పోటీలు ఒత్తిళ్ళు ఉండొచ్చు, కానీ దేనికైనా లిమిట్ ఉంటుంది. మా పార్టీ కార్యకర్తలు టచ్ చేస్తే ఊరుకునే లేదు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీరు నోటీస్ ఇచ్చిర్రు, నోటీస్ ఇంటికాడ తీసుకుపోయచ్చు. మా ఒక నేషనల్ పార్టీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మీరు పోలీస్ స్టేషన్ రమ్మనడం, సార్ రమ్మడే పర్వాలేదు, మాట వరుసగా రమ్మంటే మీరు కేసు పెట్టిరు నీ మీద కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ నోటీస్ ఇస్తుంటే ఇంటికి పోయి కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా భయభ్రాంతులు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే ఉండదు. కేసులకు అసలే భయపడరు. మీరు ఒకటే చెప్తా ఉన్నాం, పోలీసు వాళ్ళకు కూడా మేము పోలీస్ కోఆపరేట్ చేసే పార్టీ, ఒక క్రమశిక్షణ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మీరు ఎంతవరకు ఉంటారో మేము అంతవరకే ఉంటాం. కానీ మీరు అధికార పార్టీకి తొత్తుగా మారితే మేము వేరే తిరిగి మేము రాష్ట్ర పార్టీ కూడా సమాచారం ఇవ్వలేదు. మేము రాష్ట్ర పార్టీని కూడా దించవలసి వస్తుంది. దయచేసి చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే ఉందో దాన్ని క్లియర్ విచారణ జరపండి. ఆ విచారణ జరిపి కేసు క్లోజ్ చేస్తున్నా లెక్క, లేకుంటే పునరావృతం అయితే ఊరుకునే లేదు. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ ఇంకే టచ్ చేస్తే ఊరుకునేదే లేదని ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి చెప్తా ఉన్నాం. ఇంతకు ముందు కూడా గతంలో కూడా చాలా చోట్ల జరిగినాయి, చాలా ప్రెస్ మీట్లు ఉన్నాయి. గతంలో కూడా నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్ నిన్న కాంగ్రెస్ నాయకులు ఏదన్నా రాజకీయాలు అప్పుడు ఎన్నికలప్పుడే జరగాలి. మేము అదే అడుగుతున్నాం. మేము పత్రిక పరంగా మా అధ్యక్షుడు విమర్శించాను, పత్రిక పరంగా విమర్శించాలా? పోలీసు స్టేషన్ కేసు పెట్టినా కేసు ఫైల్ చేయడం నేను దయచేసి చెప్తా ఉన్నా. పోలీసులకు కూడా ఈ వ్యాపారస్తులకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు. ఎవరు వచ్చినా, ఏ పార్టీ నాయకులు వచ్చినా, బీఆర్ఎస్ అవుతుంది, కాంగ్రెస్ అవుతుంది, ఎవరు వచ్చినా వ్యాపారస్తులకు పూర్తి మద్దతు ఉండేది భారతీయ జనతా పార్టీ. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు. మీరు కట్టే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి తప్ప మీరు ఎవరు వ్యక్తులకు ట్యాక్స్ కడితే భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని వ్యాపారస్తులకు భరోసా ఇస్తున్నాం. ఈ యొక్క యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం నిజంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యాదగిరి పుణ్యక్షేత్రం తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. మరి దేవస్థానం గురించి కొట్లాడితే ఏం కాదు, కానీ ఈనాడు ట్యాక్స్ల పేరుతో నిర్ణయించిన నిజంగా కూడా శోచనీయం.
ఇది సిగ్గుచాటు కూడా. లక్ష్మీనరసింహ స్వామి నమ్ముకున్న వాళ్ళు ఉన్నాం కానీ వ్యాపారస్తులను నమ్ముకొని రాజకీయాలు చేస్తుంటే నిజంగా చాలా దరిద్రం. దయచేసి చెప్తా ఉన్నా, ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు మీరేదైనా ఉంటే పత్రిక పరంగా కానీ ఇంకేదైనా కరంగా చూడాలి, కానీ వేరే రకంగా మా పార్టీ నాయకులను ఏదో బెదిరిస్తాం, కేసులు పెట్టంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎంతమంది మీద కేసులైనా ఊరుకునే లేదు, ఉద్యమం ఆపేది లేదు. ప్రజల వైపు ఉంటాం, వ్యాపారస్తుల వైపు ఉంటాం. ఈ యాదగిరి పుణ్యక్షేత్రాన్ని పవిత్ర భారతీయ జనతా పార్టీ కాపాడుతుంది సందర్భంగా చెప్తా ఉన్నాం. నాయకుల ఆగడాలు ఎక్కువై మరి కొబ్బరి బోండాల కాంచెల్లి డబ్బాల నుంచి హోటళ్ళు, అదేవిధంగా పెట్రోల్ పంపుల దగ్గర మామూలు వసూలు చేస్తారు. వీలైలే ట్యాక్సీ అంటే వీలైలే వేపిస్తున్నా ఈ ట్యాక్సీ మరి కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. అసలు ఎమ్మెల్యే గారికి తెలుసా తెలియదా అనే విషయం కూడా మేము ప్రెస్ మీట్లో క్షుణ్ణంగా వివరించినాం. మరి వివరించిన తర్వాత నిన్న కాంగ్రెస్ నాయకులు మరి మండల పార్టీ అధ్యక్షుడు అన్నప్పుడు యాదగిరిగుట్ట నియోజకవర్గం నేను జిల్లా నాయకుని కాబట్టి నేను ఖచ్చితంగా ఎక్కడేం జరుగుతుందో కూడా నేను విమర్శించే హక్కు మాకున్నది. దాని మీద కాంగ్రెస్ నాయకులు కొంతమంది నువ్వు ఎక్కడి నుంచో బతుకొచ్చినావు, ఏ ఊరో నువ్వు ఇక్కడ వచ్చి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నీ బట్టలు ఇప్పించి కొడతాం అంటే రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి కాబట్టి కాంగ్రెస్ నాయకులకు కూడా అదే రకంగా మాట్లాడమని చెప్తున్నా. ఏందో మాకు తెలియదు. బట్టలకు అందరూ కూడా ఇప్పించి కొడతాం, మాకు కూడా దమ్ము ఉంది. కానీ మేము నీ లెక్క హీనంగా మాట్లాడలేము. ఎందుకంటే మీ పరిస్థితులే అట్లా, మీ పద్ధతులే అవే కాబట్టి మీరు అట్లా మాట్లాడతారు. ఏ రోజు ఒక్కరోజు కూడా గుండ్లపల్లిలో ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. గుండ్లపల్లి నాయకులు ఎప్పుడన్నా సర్పంచ్ గెలిచారా ఇన్నేళ్ళల్లా? ఇవాళ మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సునీతా మహేందర్ రెడ్డి దాక్షతోటి ఆమె దయతోటి ఇవాళ మీరు చైర్మన్ అయ్యారు ఒక మున్సిపల్కు యాదగిరిగుట్టకు. అంతకుముందుకు సర్పంచ్ ఎవరు గెలవలే. మరి మీరు మంచోళ్ళు అయితే ఎందుకు గెలిపేపో యాదగిరిగుట్ట ప్రజలు? ఇలా కేసీఆర్ దయ, ఇలా సునీతా మహేందర్ రెడ్డి దయతోటే మీరు చైర్మన్ అయ్యారు అనేది మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీరు పద్ధతిగా మాట్లాడండి. మీరు ఈయన పద్ధతి తప్పితే మేము కూడా పద్ధతి తప్పే చేయవలసి వస్తుంది. అదేవిధంగా నా మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టాలని నేను పోలీస్ స్టేషన్ పోతే ఇలా ఏసీపీ గారు ఆయన మొత్తం కాంగ్రెస్ కార్యకర్త లెక్కనే వ్యవహరించి మీరు ఎందుకు వచ్చారు, ఇంతమంది వస్తే ఒకరిద్దరు రావాలి, మేము కొడతాం, కేసులు పెడతాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నానా బూతులు తిడుతున్నాడు ఏసీపీ గారు. మొత్తం కాంగ్రెస్ కార్యకర్త లాగానే వ్యవహరిస్తున్నాడు. అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా మనం పోతాం, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాం, చెప్పుకుంటాం. ఆ బాధ కూడా వినకుండా మీరు వెళ్ళిపోవాలని రూబాబు చేసి మొత్తం మమ్మల్ని బెదిరి భయాంభాంతలకు గురి చేస్తుండే, కేసులు పెడతామని. దయచేసి ఇలాంటి ఏసీపీ గారిని సస్పెండ్ చేయాలి. అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతుండు మా మీద, మేము కేసులు పెడతాం, గుద్దవాల కొడతాం, అది వాళ్ళ కొడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పై అధికారులకు కూడా మేము కంప్లైంట్ చేస్తామని కోరుకుంటూ, ఇకనైనా పోలీసుల పద్ధతి మారకపోతే మేము హరీష్ రావున కేటీఆర్ను తీసుకొచ్చి త్వరలోనే మరి సునీతా మహేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి నాయకత్వాన పెద్ద ఎత్తున బహిరంగ ఇక్కడ ధర్నా కార్యక్రమం పెట్టుకుంటామని హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి బీఆర్ఎస్ను కాదని ప్రజారాజ్యం తెస్తాం మేమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రజాపాలన పేరుతో ప్రతిపక్షాల గొంతులు ఎక్కేస్తున్నాయి తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఇవాళ యాదగిరిగుట్ట పట్టణంలో మరి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసే అరాచకాల మీద మేము మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి సిఐ కంప్లైంట్ ఇస్తుంటే మరి ఏసీబీ గారు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేక వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ నడిచేదేమో హైదరాబాద్లో, ఇక్కడ గుట్టల మీరు గుంపులుగా రావద్దు, మీరు వచ్చి ఒకరు వచ్చి సింగిల్గా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలంటే ఇది ప్రజాపాలన లేకపోతే కాంగ్రెస్ పాలన? మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారండి ఏసీబీ గారు? అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఒక సామాన్యుడు వచ్చి పోలీసులు వచ్చి కంప్లైంట్ ఇవ్వకూడదా? కాంగ్రెస్ వాళ్ళు 30-40 మంది వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 20-30 మంది వచ్చి ఇవ్వకూడదా? వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఏసీబీ గారు ఇది మీరు ఒకరికి ఒక రకంగా మరి వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది మీరు కరెక్ట్ కాదు. మీరు ఇవాళ అందరికీ సమన్వయం చేయాలి. ఒక ఏసీబీ అంటే యాదగిరిగుట్ట కానీ ఆలర్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క వ్యక్తికి మీరు ఒక కాపలాదారుగా ఉండాలి, ప్రతి ఒక్కరికి జవాబుదారుగా ఉండాలి తప్ప కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ నిన్ను డ్యూటీ చేయిస్తలేరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నీకు జీతాలు ఇవ్వట్లేదు. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నేను మా కర్ర వెంకటయ్య గారిని మరి నేను అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల పైన మరి ఇవాళ మేము కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు కర్ర ప్రవీణ్ గారిని ఏ రకంగా కేసు చేశారో
మరి మా ఉద్యమ నాయకుడు మరి తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ కీలక పాత్ర పోషించి మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒక భాగస్తులు ఇక్కడ యాదగిరిగుట్ట పట్టణంలో పెద్ద ఉద్యమాలు చేసిన వ్యక్తి కర్ర వెంకట. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.